హాయ్ అండి, వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈ రోజు సగ్బియ్యం కిచిడి చేశానండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. దీనికి ఏమేం కావాలో చూసేద్దాము. ఒక కప్పు సగ్గుబియ్యానికి ముప్పావు వంతు వాటర్ పోసి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే 2 గుప్పెళ్ళు పల్లీలు, 5-6 స్పూన్ల నూనె, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక మీడియం సైజు బంగాళదుంప ఒకటి, ఒక నిమ్మకాయ, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 6 ఎండుమిర్చి, 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా పల్లీల్ని వేపించుకుందాము. నూనె లేకుండా వేయించుకోవాలండి పల్లీల్ని. ఇవి బాగా వేగిన తర్వాత చల్లార్చుకుని పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేపించుకున్న పల్లీల్లో సగం పల్లీలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మిగిలిన సగం పల్లీలు వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా బెల్లం వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరగ్గా పట్టుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు వేసి వేపించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని వేపించుకుందాము. బంగాళదుంపని చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా స్ట్రెయిన్ చేసి పక్కకి తీసుకున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాము. మీకు నచ్చితే కనుక బంగాళదుంపల్ని ఒక్కసారి ఉడికించుకుని కలుపుకోవచ్చు. నాకైతే ఉడికించిన దానికన్నా ఇలాగా వేపించుకున్నదే ఫ్లేవర్ నచ్చిందండి. అలాగే కొద్దిగా ఉప్పు, ఈ బంగాళదుంపలకు సరిపడ ఉప్పు ఇప్పుడు వేసుకున్నాము. ఇదంతా బాగా వేయించుకోవాలి. నేను ఈ సగ్గుబియ్యం కిచిడీని ఉపవాసం టైంలో చేసుకుంటానండి. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కదా, సాయంకాలం ఇది కొద్దిగా తినగానే కడుపు నిండుగా అనిపిస్తుంది. బంగాళదుంపలు కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యానికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. మీకు ఉప్పు అన్నిసార్లు కాకపోయినా ఒకేసారి ఈ టైంలో వేసుకోవచ్చండి. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి కలుపుకుని మనం ముందరే మెత్తగా పట్టుకున్న పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మధ్యలో మాడు పడుతూ ఉంటుందండి, చూసుకోవాలి. కొంచెం సగ్గుబియ్యం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక నిమ్మకాయని పిండుకోవాలి. అలాగే సన్నంగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఈ రుచులన్నీ బ్యాలెన్స్ చేయడానికి 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. సగ్గుబియ్యం కర్రపెండలం దుంప నుంచి వచ్చే ఒక రకమైన పిండి పదార్థం అండి. దీంట్లో ఫ్యాట్ ఉండదు, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. దీనివల్ల వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే సగ్గుబియ్యంలో కాల్షియంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. పిల్లలు ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం వేసి సగ్గుబియ్యం పాయసం చేసివ్వండి, వాళ్ళకి చాలా మంచిది. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనికి కాంబినేషన్గా మనం ముందరే చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదండి, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి వేసుకున్న పల్లీల పొడి, అదైతే
కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.